డబ్బులు లేవయ్యా అంటే డబ్బులు ఇయ్యాడు దేవుడు. ఏమిస్తాడు? ఆ డబ్బులకు అవసరమైనటువంటి దేవుని వాక్కు ఇస్తాడు. ఆ డబ్బులకు అవసరమైనటువంటి జ్ఞానం ఇస్తాడు. ఆ డబ్బులకు అవసరమైనటువంటి సామర్థ్యం ఇస్తాడు. కష్టకాలంలో ఉన్నాం, మేము ఆపదలో ఉన్నాం అని వీళ్ళు మొరపెడితే దేవుడు ఏమిచ్చాడంట? ఆయన తన వాక్కును పంపించి వారిని బాగు చేసెను. సో నీకు ఏది అవసరం? దేవుని వాక్కు అవసరం. ఆ వాక్కు అబ్రహామును దర్శించింది, ఆ వాక్కు ఇస్సాకును దర్శించింది, ఆ వాక్కు యాకోబును దర్శించింది, ఐగుప్తులో ఉన్న యోసేపును దర్శించింది, ఇశ్రాయేలు జనాంగమును దర్శించింది. వాక్కు పంపించి వారిని బాగు చేసినాడు అంటాడు. ఏం పంపించంట? ఆయన తన వాక్కును పంపించి వారిని బాగు చేసినాడు అంటాడు. కాబట్టి అగ్ని లాంటి దానిలో నుండి ఆ వాక్కు బయటికి వచ్చింది. అగ్ని లాంటి దానిలో నుంచి ఆ మాటలు బయటికి వచ్చినాయి. ఎక్కడి నుంచి వస్తాయంట?